ఈరోజు సంగారెడ్డి టౌన్లో ఈరోజు సంగారెడ్డి టౌన్లో రాణి అనే ఒక మహిళ ఆమె కూరగాయలు అమ్ముకుంటుంది. గత కొన్ని 4-5 రోజుల నుంచి నాకు సంబంధించిన కార్యకర్త పూనాంజీ అని సోమేశ్వరవాడ ఉంటారు. ఈ రాణి కూడా అక్కడ సోమేశ్వరవాడ సంగారెడ్డిలో సోమేశ్వరవాడలో రెంట్కుంటుంది. ఆమె కొడుకు హమాలి పని చేస్తాడు. ఆమెకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అటాక్ అయినట్టుంది. ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టు. ఇప్పటికీ 4-5 ఇంజెక్షన్స్ అయినాయి. అది ఆరోగ్యశ్రీలో ఇంజెక్షన్స్ కవర్ అవుతున్నాయి. సర్జరీకి ఒక 3.5 లక్షలు అవసరం ఉందని వాళ్ళు అడగడం జరిగింది. అందుకని ఈరోజు రొమ్ము క్యాన్సర్ సంబంధించిన 3.5 లక్షలు 50,000 ఖర్చుల కింద 4 లక్షల రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే ఆ రానికి అలా కొడుకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ జనరల్గా నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు. అందరికి సాయం చేస్తుంటా. ప్రధానంగా నేను ఈరోజు స్పెసిఫిక్గా ఈ మీడియా ముందు మాట్లాడిన కారణం కూడా ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది ఎవరికి రావద్దు. అందులో ఎవరికి రావద్దని అందరం కోరుకుంటాము. శత్రువు కూడా రావద్దు అనుకుంటాము. సరే, కాలక్రమంలో మనుషుల వల్ల రోగాలు వస్తూనే ఉంటాయి. ఇక మిగతా రోగాలకి క్యాన్సర్ రోగాలకి మనం చాలా తేడా ఉంటుంది. మనకు తెలిసిన విషయమే. ఏదైనా హార్ట్ సర్జరీ కానీ ఇంకో సర్జరీ కానీ ప్రతిదానికి మనిషి టెన్షన్ లేని లైఫ్ ఉంటుంది. క్యాన్సర్ అనేది టెన్షన్తో కూడుకున్న లైఫ్ జీవితాంతం. ఇంజెక్షన్ తీసుకున్నా, సర్జరీకి పోయినా లక్షలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. అటు ప్రాణహాని, అటు ప్రాణంతో పోరాటము, వీడు లక్షల రూపాయలతో ఆ మధ్యతరగతి రూపాయలు పేదవాడి పోరాటం. సరే, ఒక డబ్బున్న వ్యక్తికి వచ్చింది, వాళ్ళు లక్షల కోట్లు పెట్టుకుంటారు, అదృష్టం ఉంటారు, బయటపడతారు, కొందరు పడరు, ఇదంతా నడుస్తుంటుంది. కానీ పేదవాడికి అంటే ఈ మధ్య అంటే నేను చాలా సందర్భంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు వచ్చినా నేను నాకు నేనుగా నేను ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతున్నా. కారణం ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఆ ట్రీట్మెంట్తో ఒక అవస్థ, డబ్బులు మొబిలైజేషన్ ఒక అవస్థ, అప్పులు చేయడము, అప్పుల వాళ్ళతో మళ్ళీ ఒక అవస్థ, చివరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ ట్రీట్మెంట్ మెజారిటీ చాలామంది చనిపోతున్నారు. ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోయిన తర్వాత అప్పు ఇంటికి భారం అవుతుంది. సరే, ఆ తల్లికో తండ్రికో లేదా ఎవరికో వస్తే ఆ ఇంటి కుటుంబము బాధ్యతగా వాళ్ళు తిప్పల పడుతుంటారు, అప్పులు తెస్తుంటారు, ట్రీట్మెంట్ చేస్తుంటారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు బతుకుతున్నారు. టైం బాగాలేని రోజు చనిపోతున్నారు. చనిపోయినాక మళ్ళా చనిపోయిన బాధతో పాటు ఇంటికి ఆర్థిక భారం కొందరికి 15, 20, 30, 40, 50, కొందరికి 70 లక్షలు, ఇట్లా లక్షలలో వెళ్ళిపోతుంది. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇటు బాధ, తర్వాత అనుకోని పరిస్థితులు చనిపోయిన తర్వాత ఆర్థిక భారం ఇంటికి బాధ. ఇది నేను బాగా గ్రహిస్తున్నటువంటి విషయం. అందుకే నా నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులున్న ఎవరికైనా అనుకోని క్యాన్సర్ పేషెంట్ వస్తే క్యాన్సర్ ప్రయారిటీగా మన మధ్యలో కూడా ఒకరు అడిగితే కూడా హాస్పిటల్ 10 lakhs ఇచ్చిన, వీళ్ళు ఒక 3-4 లక్షలు అడిగిన, 4 లక్షలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఏదున్నా మన చేతిలో ఉన్నది కాదు, దేవుని కోరడం అంతే. ఎవరికి క్యాన్సర్ రోగం రావద్దు అంతే. వచ్చిన కాడ నుంచి ఆ ఇంటికి నరకమే, వచ్చిన వ్యక్తికి, ఆ కుటుంబానికి నరకం. ఇది ఘోరమైన రోగం. సరే, కాలక్రమం ఎప్పుడో దానికి మందు చచ్చిపోకుండా ఆర్థిక భారం కానీ మందు త్వరగా మార్కెట్లోకి వస్తే అంతకంటే సంతోషం ఇంకొట్టున్నాం. కాబట్టి దీనికి దాని ప్రాధాన్యత పెట్టుకొని క్యాన్సర్ పేషెంట్కి సంబంధించి ఎవరిన దృష్టికి వచ్చినా వాళ్ళు రెస్పాండ్ కావాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను చాలామంది చేస్తున్నా. ఈ స్పెసిఫిక్ ఈ మధ్యలో ఏదొచ్చినా, ఇప్పుడు సపోజ్ కొందరు
నా నా భార్య కూడా నిర్మల కూడా చాలా ఫోన్లు వస్తుంటాయి మా కార్యకర్తలకు కానీ అందరికి ఫోన్స్. అంటే క్యాన్సర్ అంటే ప్రత్యేకంగా ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఆర్థిక సాయం చేసే దాని మీద కొంత మేము దృష్టికరించి దానికి హెల్ప్ చేయాలనే ఒక నిర్ణయం మీద మేము పనిచేయడం జరుగుతుంది. జనరల్గా మిగతా చాలామంది పేషెంట్లు నా దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళకు చేస్తుంటాం. నేను అది ఎక్కడ కూడా మీడియా దృష్టికి తీసుకురావడం లేదు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇది కూడా నాకు ఇంట్రెస్ట్ కాదు. ప్రధానంగా ఏంటంటే ఇలాంటి వ్యక్తులను సమాజంలో దాతలు చాలామంది ఉన్నారు, ఆదుకోవాలని ఈ మెసేజ్ నేను ఇది చెప్పడానికి కూడా మీడియా ముందు వస్తున్నాను. ఎందుకంటే స్పెసిఫిక్గా క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి వచ్చిన వ్యక్తితో పాటు ఆర్థిక భారం అయిపోయి కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి క్యాన్సర్ ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్ళకు దురదృష్టవశాత్తు వాళ్ళకు క్యాన్సర్ రోగాలు వస్తే వాళ్ళకి ఈ భూమి మీద చాలామంది దాతలు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఆ క్యాన్సర్ పేషెంట్ ఆ కుటుంబానికి ఆర్థికంగా అందరము సమాజంలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అయ్యి ఆర్థికంగా అసలు కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం అందరం చేద్దాం అన్నదే నేను ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. నువ్వేం చేస్తున్నావు? మార్కెట్ అమ్మాయి ఏది ఏ మార్కెట్? కూరగాయల మార్కెట్లో కూరగాయల మార్కెట్ రోజు డైలీ చేస్తున్నావా? డ్రెస్ ఇప్పుడు ఇంజెక్షన్స్ అయిందా? ఇప్పుడు ఏంటి ఇప్పుడు అయిందా? ఇప్పుడు ఆల్రెడీ 4 ఏది అదా? బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. మళ్ళీ ఎన్ని ఇంజెక్షన్స్ అయినా 4 అయింది. నువ్వేం చేస్తుంటావు? కూరగాయలు అమ్ముతుంటావా? ఇప్పుడు ఏంది ఇంజెక్షన్? మళ్ళీ ఏంది? కీమోథెరపీ ఇంజెక్షన్స్. ఇప్పుడు ఎంత అవుతుంది మళ్ళీ మీకు? ఆపరేషన్కి ఇప్పుడు ఆపరేషన్ ఇంకా 4 కీమోథెరపీ అయినాక ఆపరేషన్. ఇప్పుడు ఆపరేషన్ ఎప్పుడు అంటారు? 4 కీమోలు అయిపోయినాక ఆపరేషన్ చేస్తాను. ఇంకా 4 కీమోలు కావాలి. ఇప్పుడు ఏం చెప్పారు అసలు? ఏం చెప్పారు? వీళ్ళు ఆల్రెడీ కీమోథెరపీ నడుస్తున్నారు, సర్జరీ తీసేయాలి, కట్ చేసేసేయాలి. ఆ కట్ చేసే స్టేజ్కి ఇంకా ఇప్పుడు ఏంటి? ఏ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఆపరేషన్కి కావాలి, ఆపరేషన్కి కావాలి. 3 లక్షల ఆపరేషన్ ఇవి వెళ్ళి ఆరోగ్యశ్రీ అవుతున్నాయా? ఇది ఆరోగ్యశ్రీ అయితే సర్జరీకి 3 లక్షలు. ముందు ప్రైవేట్ లో చూపెట్టుకున్నాం అందులో చూపెట్టుకుంటే 1,00,000 దాకా అయింది. అది మాకు తెలియలేదు, ఆరోగ్యశ్రీ కార్డు కానీ మాకు అసలు తెలియలేదు. ఆరోగ్యశ్రీలో చేయించారు. ఓకే. ఇప్పుడు ఆరోగ్యశ్రీలు ఎంత కవర్ అవుతుంది మనకి? ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఒక 30,000 మిగులుతున్నాయి సార్. ఒక్క సూది ఎంత పడుతుంది ఇప్పుడు? ఈ సూది కొనుక్కోవాలి సార్, ఇంజక్షన్ కొనుక్కోవాలి. ఇంజక్షన్ ఎంత పడుతుంది? ఇంజక్షన్ ఒకటి అది 7,200 ఉండదు సార్. అచ్చా, ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో అవుతుంది. టాబ్లెట్ అన్ని సర్జరీ ఒకటి ఆరోగ్యశ్రీలో లేదా? లేదు, అదొకటి లేదు సార్. 3.5 లక్షలు అయితే అంట ఆపరేషన్. ఓకే. ఏరు కూడా మొత్తం పోయిందన్న. ఏరు కూడా మొత్తం టోటల్ అంటే జనరల్గా ఇంజక్షన్స్కి వెళ్ళిపోతాయి సార్. మళ్ళీ మనం అవుతుంది తినేస్తాం. మొత్తం కీమోథెరపీ అంటేనే కీమోథెరపీ వచ్చిందంటే ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాను. ఎవరు లేరు. మీ భర్త లేడా? 7 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయింది సార్. చనిపోయాడా? నువ్వు ఒక్కరివేనా? ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది 350 సర్జరీ కావాలి. హాస్పిటల్ 4 లక్షలు కాంటినెంటల్ కార్డు అందులో పోలేదు. రిపోర్ట్స్ ఎందుకు లేదు? ఒకసారి క్యాష్ పెట్టినట్టు
2 రోజులు అవి చెప్పబట్టి నాకు 10 రోజులు అయింది. సరే జాగ్రత్త వాడుకుంటాను తీసుకోండి. 4 లక్షలు ఓకే. మీకు 50,000 ఎక్స్టెండ్ వేస్తూనే ఉండండి, 1 లక్షలు ఓకేనా? జాగ్రత్త చేసుకోండి.